ఈ సాంబార్తో ట్రై చేయండి ఒకసారి, ఎక్సలెంట్ ఉంటుంది. ఎలా చేసుకుందాం చూద్దాం. 2 గుప్పెళ్ళ కందిపప్పు కుక్కర్లో తీసుకోవాలి. ఇంత క్వాంటిటీ ఉంటే సరిపోతుంది, సాంబార్ కదా. పెనం పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక పోపు గింజలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిగడ్డలు, ములక్కాయలు, మిర్చి. ఇంకా ఇంట్లో ఏమన్నా వేరే కూరగాయలు, బెండకాయ, వంకాయ కూరగాయలు ఏమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను ఇది వేసుకున్నా. సాంబార్కైనా పప్పులకైనా దేంట్లకైనా కరివేపాకు వేస్తే టేస్ట్ వేరే లేవదు. ఎక్కువ వేసుకున్నా పర్లేదు కరివేపాకు. పసుపు, కొంచెం అల్లం. అవి ఉడికిపోయినాయి. పప్పు, ఇంత మెత్తగా విజిల్ పెట్టుకోవాలి. 5 విజిల్ అయితే ఇంత మెత్తగా అవుతుంది. తర్వాత టమాటా రసం, 4 టమాటాలు ఉడకబెట్టుకొని మిక్సీ చేసిన. సాంబార్ కాబట్టి ఇంత పలుచగా ఉండాలి. లాస్ట్లో చింతపండు రసం లేకుంటే ఎలాంటి పప్పు అయినా సాంబార్ అయినా కాదు కదా. ఇంత పలుచగా ఉండాలి సాంబార్ అంటే. పప్పులాగా గట్టిగా తీసుకోవద్దు కదా సాంబార్ని. ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకుండా ఉప్పు వేసుకోవాలి. మరిగింది. లాస్ట్లో సాంబార్ పొడి. సాంబార్ అంటే సాంబార్ పొడి ఉండాల్సిందే కదా. కొత్తిమీర, లాస్ట్లో కొత్తిమీర. సాంబార్ పొడి వేసినాక ఒక 2 మినిట్స్ మసలినాక మన సాంబార్ రెడీ. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా.